మీ ఇంట్లో ఎవరు మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చెయ్యరా? నా లైఫ్ అయితే ఓపెన్ బుక్ కాదు. ఐ జస్ట్ సా ద కమెంట్స్. లక్షలు పెట్టి ఫీజులు కడుతున్నాం. గ్రాటిఫికేషన్ అంటే ఏంటి అని అడిగారు. కాలేజ్‌లో అంతసేపు నిలబడే ఉంటాను కదా! హాయ్! హలో! ఎలా ఉన్నారందరూ? బావున్నారా? అందరూ బావుండాలి. ఇందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యెస్ నేను మీ శ్రవణ్య. నేను బాల్కనీలో కూర్చొని షూట్ చేస్తూ ఉన్నాను. కొంచెం నాయిస్ రావచ్చు. ప్లీజ్ ఇగ్నోర్ థాట్. నేనసలు ఈరోజు ఈ వీడియో చేయాలి అని అసలు అనుకోనే లేదు. బట్ ద థింగ్ నేను చేయడానికి రీజన్ ఏంటిదంటే ఒక అమ్మాయి నాట్ ఓన్లీ దట్ పర్టిక్యులర్ విమెన్ దెర్ వేర్ సమ్ పీపుల్ యూనో నా వీడియోస్ కింద షార్ట్స్ కింద అక్క వీడియో ఎందుకు తీయట్లేదు, అక్క నీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాము, ప్లీజ్ పోస్ట్ చేయొచ్చు కదా, ఇలా కామెంట్స్ పెడుతున్నారు. జస్ట్ నేను ఇప్పుడే చూసుకున్నాను. చూపిస్తా కామెంట్. ఇప్పుడే జస్ట్ ఇట్లా చూసుకున్నాను కొంచెం ఫ్రీ అయినా అని చెప్పి ఐ జస్ట్ సా ద కమెంట్స్. సో ఈ కమెంట్ వచ్చింది, అక్క డైలీ వీడియోస్ పెట్టండి అక్క, డే బై డే అయినా లాంగ్ వీడియోస్ చేయండి అక్క, మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాం అక్క. ఇంత ప్రేమతోటి ఎవరు పెడతారు? ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. సీరియస్గా ఇంత లవ్ ఇస్తున్నారు నాకు. దాన్ని ఎట్లా ఐమ్ నాట్ అండర్స్టాండింగ్. ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ యాక్చువల్లీ. ఎలా థ్యాంక్ఫుల్గా ఉండాలి వీళ్ళకి అని. నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక మనిషి నా కోసం వెయిట్ చేస్తుంది, వాళ్ళ ప్రీషియస్ టైం నా కోసం కేటాయించడానికి చూస్తుంది అంటేనే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. బట్ వై ఐమ్ నాట్ డూయింగ్ ద వీడియోస్ అన్నది కొంచెం షార్ట్కట్గా చెప్పేస్తా. ఫస్ట్ థింగ్, నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను, కెరియర్ స్టార్ట్ చేశాను. మీ అందరికీ చెప్పాను. జాన్లో ఐ వాజ్ కన్సిస్టెంట్గానే వీడియోస్ పెట్టాను. వీక్లీ 2 వీడియోస్ అనుకున్నాను. 2 వీడియోస్ అనుకున్నట్టు 2 వీడియోస్ పోస్ట్ చేశాను. ఫెబ్, మార్చ్, ఏప్రిల్లోనైనా కన్సిస్టెంట్గా ఉండాలి అనుకున్నాను. బట్ ఏప్రిల్లో కూడా కుదరట్లేదు. ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో ఉండి వర్క్ చేసే జాబ్ అయినా పడితే కొంచెం సేపు వర్క్ చేసుకుంటూనే ఇన్ ద మీన్ వైల్ కొంచెం అక్కడ ఇక్కడ టైం దొరికినప్పుడు వీడియో ఎడిటింగ్ చేయడము, అప్లోడ్ చేయడము, లేకపోతే వీడియో షూట్ చేయడము, స్మాల్ గ్యాప్స్లో అలా చేయొచ్చు. బట్ నేను చేసే జాబ్ అలాంటిది కాదు కదా. నేను కాలేజ్కి వెళ్ళాలి, స్టూడెంట్స్ ముంగట ఫోకస్డ్గా ఉండాలి, వాళ్ళ క్లాసెస్ తీసుకోవాలి. నాకు దొరికి ఒక క్లాస్ 50 మినిట్స్ ఉంటుంది. 50 మినిట్స్ ఉంటుంది. 50 మినిట్స్ క్లాస్లో 40 మినిట్స్ నేను యాక్టివ్గా ఉండి వాళ్ళ క్లాస్ చెప్పాలి. కూర్చొని చెప్పేదైతే కాదు, నిల్చొని చెప్పాలి. వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయాలి. నెక్స్ట్ డే క్లాస్ కోసం ప్రిపేర్ కావాలి. చాలా ఉంటాయి. అండ్ కాలేజ్లో క్లాసెస్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత క్లాసెస్ కూడా ప్రిపేర్ కావాల్సి వస్తుంది. ఇది నా కాలేజ్ పరిస్థితి. ఇంటి విషయానికి వస్తే నవీన్ వచ్చేసి ఐటీ ఎంప్లాయీ. మీ అందరికీ చెప్పిన నేను ఆల్రెడీ, మళ్ళీ దాన్ని ప్రొలాంగ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ హీ గో ఆఫీస్ అరౌండ్ 10 AM పోతే మళ్ళీ 10:30 PMకి వస్తాడు. వీక్లీ 3 days హీ గో అండ్ వర్క్ ఇన్ ఆఫీస్. ద రిమైనింగ్ 2 days హీ వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినా కానీ మీకు 2-3 టైమ్స్ చూయించినాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కానీ నైట్ 11:30 12 కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి. అంత వర్క్ చేస్తూనే ఉంటాడు నాన్ స్టాప్గా. హీ హ్యాస్ హిస్ ఓన్ ప్రాజెక్ట్స్, టైమ్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి హీ డూ హిస్ వర్క్. పిల్లల విషయానికి వస్తే మార్చ్లో పెద్దోడికి ఎగ్జామ్స్ ఉండింది. వాడు యూకేజీ ఎగ్జామ్స్, PP2 ఎగ్జామ్స్ జరిగినుండే. అండ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. అండ్ హీ పాస్డ్ ఇన్ A grades ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్. అండ్ నౌ హీస్ ఆన్ ఫస్ట్ క్లాస్ కూడా వెళ్ళిపోయిండు. అండ్ ఫస్ట్ క్లాస్ సిలబస్ కూడా స్టార్ట్ అయిపోయింది వాడికి. సో ఇది వాడిదనమాట వన్ స్టోరీ. సో మార్చ్ అంతా వాడి కోసమే కేటాయించాను. ఎందుకంటే లక్షలు పెట్టి ఫీజులు కడుతున్నాం. మాత్రం టేక్ కేర్ తీసుకోవాల్సిందే కదా. రివిజన్ ఇవ్వకపోతే ఫెయిల్ అవుతాడు, లేకపోతే తక్కువ మార్క్స్ వస్తాయి, గ్రేడ్స్ తక్కువ వస్తాయి.
అది కాదు కదా! సో, వాడిపైన ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టాలి అన్న థింక్ తోటి వాడిపైనే నడిచిపోయిందనమాట మార్చ్ అంతా. ఫెబ్ విషయానికొస్తే ఇంట్లో చాలా థింగ్స్ జరిగినాయి. లైక్ మేము తిరుపతి వెళ్ళాము. ఇంట్లో బర్త్‌డే పార్టీ జరిగిందనమాట. నవీన్ వాళ్ళ సిస్టర్ కొడుకుదనమాట బర్త్‌డే పార్టీ చేశాం ఇక్కడ. ఇండియాలోని హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా చేశాం. వాళ్ళు యూకేలో ఉంటారు. ఇండియాకొచ్చారు. సో, అక్కడి నుంచి ఇక్కడికొచ్చినప్పుడు వాళ్ళకి నేను ఏంటిది అటెన్షన్ ఇవ్వకుండా వీడియోస్ చేసుకుంటూ, పెట్టుకుంటూ టైమ్ పాస్ చేయలేను కదా! అంత దూరం నుంచి వచ్చినప్పుడు. యెస్. సో, అలా అది జరిగిపోయింది. హ్మ్. మార్చేమో ఇలా. ఏప్రిల్ ఈ మంత్‌కొచ్చేసరికి అక్క మళ్ళా ఈ మంత్ ఏమైంది అంటారా? ఈ మంత్‌కొచ్చేసరికి నా స్టూడెంట్స్‌కి సెకండ్ ఇయర్స్ అండ్ ఫైనల్ ఇయర్స్ బీకామ్ అండ్ బీబీఏ అన్ని స్ట్రీమ్స్ అనుకోండి. బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ ఆల్ స్ట్రీమ్స్ వాళ్ళు సెకండ్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఫోర్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్స్ ఎగ్జామ్స్. ఇంకా ఒక 10 డేస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో వాట్ ఐ నీడ్ టు డూ? ఐఎమ్ రషింగ్ టు కంప్లీట్ ద సిలబస్ పార్ట్. సిలబస్ కంప్లీట్ చేయడానికి ఏంటిది హరీలో ఉన్నాను. ఎందుకంటే ఈ సెమిస్టర్ నేను జాయిన్ అయినప్పుడు ఆల్రెడీ ఒక 1 మంత్ ఒక సెమిస్టర్లో 4.5 మంత్స్ ఉంటే అందులో ఒక మంత్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను జాయిన్ అయ్యాను. సో నాకు 3.5 మంత్సే టైం ఉండే సిలబస్ కంప్లీట్ చేయడానికి. ఇన్ మధ్యలో బర్త్డే పార్టీస్ అని తిరుపతికి వెళ్ళి చెప్పడం మర్చిపోయాను. 28కి నాను పెద్దోడి బర్త్డే ఉండే. సో వి వెంట్ టు ఒక చిన్న ఏంటిది వండర్లాకి వెళ్ళాము వన్ బర్త్డే రోజు. అండ్ మా యానివర్సరీ ఉండే 31st మార్చ్కి. సో యానివర్సరీ రోజు మేము చిన్న రిసార్ట్ నియర్ బై రిసార్ట్కి వెళ్ళేసి వచ్చాము. సో దీస్ ఆల్ ఆర్ ద థింగ్స్ వి డిడ్. బట్ నేను అన్నీ రికార్డ్ చేయలేకపోయినాను. వై? బికాస్ ఐ వాంటెడ్ టు ఎంజాయ్ నా టైం విత్ మై ఫ్యామిలీ. నా పిల్లలతోటి మా హస్బెండ్ తోటి టైం స్పెండ్ చేయాలి అనుకున్నాను. సో అలా అనమాట. ఆమ్రస్ వచ్చింది. బాల్కనీలో కూర్చుంటే నాకు అస్సలు వీడియో రికార్డింగ్ చేయాలంటే ఇదే ప్రాబ్లం. ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు అండ్ ఇట్ డూ ఎ లాట్ ఆఫ్ మెస్. లెట్ హిమ్ గో. ఓకే బై ఆమ్రస్. నువ్వు వచ్చినావని తెలుసు. నాకు ఇప్పుడు కొనుక్కోవాలని లేదు. పాపం. సో సో ఇదనమాట. మార్చ్లో వాడి బర్త్డే ఉండే, మా యానివర్సరీ ఉండే అండ్ మిగతా రాటిఫికేషన్ చెప్పడం మర్చిపోయినా. అక్క రాటిఫికేషన్ అంటే ఏంటిది? ఇన్స్టాగ్రామ్లో ఏంటిది స్టోరీ పెట్టినావు, రాటిఫికేషన్ అంటే ఏంటి అని అడిగారు. రాటిఫికేషన్ అంటే ఆల్ ద యూనివర్సిటీస్, ఇట్స్ నాట్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయు, పాలమూరు, చాలా యూనివర్సిటీస్ ఉంటాయి కదా. ఏ యూనివర్సిటీలోనైనా కానీ ఈ రాటిఫికేషన్ అన్నది జరుగుతుంది. అంటే ఆ యూనివర్సిటీ పరిధిలో దాని అండర్లో వచ్చే కాలేజెస్ అన్నిట్లోనూ లెక్చరర్స్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి రాటిఫికేషన్ చేస్తారనమాట. సో నౌ కమింగ్ టు ద థింగ్, వాట్ ఈస్ రాటిఫికేషన్? రాటిఫికేషన్ అంటే ఏమి ఉండదు. సపోజ్ నేను మేనేజ్మెంట్ ఫ్యాకల్టీని అనుకుందాము. సో మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ వాళ్ళని పిలుస్తారు యూనివర్సిటీకి. పిలిచి వాళ్ళకి రాటిఫికేషన్ చేస్తారనమాట. రాటిఫికేషన్లో ఏం జరుగుతుంది అంటే ఓయూ ప్రొఫెసర్స్ ఉంటారు కదా. ఏ యూనివర్సిటీ అయినా సరే ఆ పర్టికులర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉంటారు కదా. ఆ ప్రొఫెసర్స్ ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ స్ట్రీమ్కి బిలాంగ్ అయిన వాళ్ళు మమ్మల్ని అంటే లెక్చరర్స్ని పిలిచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. ఇట్ మైట్ బి రిలేటెడ్ టు డిగ్రీలో సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎంబీఏలో సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఎంబీఏ సబ్జెక్ట్స్ డిగ్రీలో 6 సెమిస్టర్స్ ఉంటాయి. 6 సెమిస్టర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ సబ్జెక్ట్స్లో నుంచి అడగొచ్చు. లేదంటే ఎంబీఏలో సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. 4 సెమిస్టర్స్ ఉంటాయి ఎంబీఏలో. ఫస్ట్ ఇయర్ 2 సెమిస్టర్స్, సెకండ్ ఇయర్ 2 సెమిస్టర్స్, మొత్తం 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఆ 4 సెమిస్టర్స్లో నుంచి ఏ సబ్జెక్ట్ గురించన్నా, ఏ సబ్జెక్ట్లోనైనా ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి మనకి క్వశ్చన్ రేజ్ చేయొచ్చు. ఇదంటే ఏంటిది? వాట్ ఈస్ మెంట్ బై ఫినాన్స్? వాట్ ఈస్ మెంట్ బై మేనేజ్మెంట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫినాన్స్ అండ్ మేనేజ్మెంట్? వాట్ ఈస్ కామర్స్ అండ్ ఆర్ట్స్ డిఫరెన్సియేషన్ ఏంటిది? లేకపోతే
రూల్స్ ఆఫ్ అకౌంట్స్ ఏంటిది, లేకపోతే హౌ మేనేజ్మెంట్ వర్క్స్, ఎస్ వాట్ ఈస్ యాటిట్యూడ్, వాట్ ఈస్ పర్సెప్షన్, ఓకే, వాట్ ఈస్ ఆర్గనైజేషన్, ఎస్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సమ్టైమ్స్ మేము టీచ్ చేసే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఆ టెక్స్ట్ బుక్ ఏ టెక్స్ట్ బుక్ యూజ్ చేస్తున్నాము, ఆ ఆథర్ ఎవరు, అందులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, సారీ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్ నేమ్స్ ఏంటివి, ఇలా ఏదైనా అడగచ్చు వాళ్ళు. పర్టికులర్గా ఈ ఒకటే సబ్జెక్ట్లో అడుగుతారు అని ఏమీ లేదు. మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్ వి టీచ్ టు ద స్టూడెంట్స్, మనం ఏదైతే సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నామో స్టూడెంట్స్కి, ఆ సబ్జెక్ట్స్ కాకుండా వేరే సబ్జెక్ట్స్ కూడా అడగచ్చు. ఎందుకంటే మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ సబ్జెక్ట్. లైక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఆపరేషనల్ రీసెర్చ్ ఉంటుంది, ఎస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది, ఎస్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఉంటుంది. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫినాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది, కాస్ట్ అండ్ కాస్ట్ కంట్రోల్ ఉంటుంది. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎందులో నుంచైనా వాళ్ళు క్వశ్చన్ అడగచ్చు. ఏ సబ్జెక్ట్లో ఏ స్మాల్ టాపిక్ గురించి అయినా కానీ అడగచ్చు. అబ్నార్మల్ లాస్ అంటే ఏంటిది, లాస్ అంటే ఏంటిది, చాలా క్వశ్చన్స్ ఏదైనా అడగచ్చు. అడిగినప్పుడు మనం ఆన్సర్ ఇవ్వాలి వాటికి. మనం ఐడియల్గా కూర్చోవద్దు. వాళ్ళు అడిగినప్పుడు మనం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి, ఆన్సరబుల్గా ఉండాలి. ఆన్సర్స్ ఇచ్చినప్పుడు మనం ఒకవేళ ఆన్సర్స్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఆన్సర్ ఇచ్చామనుకోండి, ఎస్ షీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ టీచింగ్ అని చెప్పి వీఆర్ రాటిఫైయింగ్ హర్, ఈజ్ ఎలిజిబుల్ ఫర్ టీచింగ్, ఇలా ఇస్తారనమాట. సో ఇది ఉంటుంది. రాటిఫికేషన్ అంటే ఇట్లుంటుంది అనమాట. సో యా, సో మార్చ్లో రాటిఫికేషన్ జరిగింది. పెద్దోడి బర్త్డే అండ్ మా యానివర్సరీ వన్నిటితో అయిపోయింది అనుకోండి. మార్నింగ్ లేవగానే 6కి లేస్తానా, లేవగానే పిల్లల్ని రెడీ చేయాలా, నేను రెడీ కావాలా, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలా, రెడీ కాలేజ్కి వెళ్ళాలా, కాలేజ్ నుంచి రాగానే 3కి అలా ఇంటికి వచ్చేస్తా. ఇంటికి రాగానే కాలేజ్లో అంతసేపు నిలబడి ఉంటాను కదా. అంటే 6 క్లాసెస్ ఉంటే 6 క్లాసెస్లో అట్లీస్ట్ ఒక 5 అవర్స్, 6 అవర్స్ కాలేజ్ ఉంటే 5 అవర్స్ అయినా నిలబడే ఉంటాను నేను కాలేజ్లో. అరుస్తూ ఉంటాను, అరుస్తూ ఉంటాను. క్లాస్లో ఒక 80 స్టూడెంట్స్ ఉంటారు, స్ట్రెంత్ అలా ఉంటుంది కాలేజ్లో. ఉన్నప్పుడు అరవాల్సి వస్తుంది కదా, సో అరుచుకుంటూ క్లాస్ చెప్తాను. అలా కూడా అలసిపోతాను. సో నీడ్ సమ్ రెస్ట్. ఇంటికి రాగానే చుప్చాప్ పండుకుంటా. పండుకొని 5కి అలా లేస్తా. 5కి అలా లేచిన తర్వాత మళ్ళీ పిల్లలకు పాలు పోయాలి, కొంచెం ఏమన్నా స్నాక్స్ ఇవ్వాలి, మేము చాయ్ పెట్టుకొని తాగాలి, మళ్ళీ నైట్కి ఫుడ్ ప్రిపరేషన్ ఇవన్నీ. చెప్పండి ఇప్పుడు నా దగ్గర టైం ఎక్కడుంది, నా దగ్గర టైం ఎక్కడుంది వీడియోస్ రికార్డింగ్ చేయడానికి. సో దట్ ఈస్ వై ఐఎమ్ టెలింగ్ యూ పీపుల్, యూనో డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ని చూసి బుక్ని జడ్జ్ చేయొద్దని అంటారు కదా. ఇట్స్ ద సేమ్ థింగ్. నేను చెయ్యట్లేదు అంటే దీస్ ఆర్ ద థింగ్స్, ఇవన్నీ ఉన్నాయి నా సార్ రౌండ్గా తిరుగుతూ ఉన్నాయి. యూనో 2 kids, I don't have 1 kid and those 2 kids also small kids. ఆ చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ట్యూషన్ చెప్పాలి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, ఎన్నో ఉన్నాయి. అట్లీస్ట్ వీక్లీ 1 వీడియోనన్నా పెట్టాలి ప్రాపర్గా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఐ డోంట్ నో, ఐ మే ఆర్ మే నాట్ కీప్ దట్ 1 వీడియో ఆల్సో. ఇంత ధైర్యం ఎక్కడిదక్కా నీకు, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఇలా మాట్లాడుతావు యూట్యూబ్లో అంటే, నేను ఆఫ్ కెమెరా నేను పిల్లలకు టీచింగ్ చేస్తాను కదా. సో అలానే నాకు ధైర్యం వచ్చింది కెమెరా ముందు కూడా మాట్లాడడానికి. చూడండి నేను అసలు తడబడట్లేదు, నాకు నర్వస్నెస్ కానీ ఏమీ లేదు, నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను మీతోటి. వై? బికాస్ ఐమ్ హ్యాబిచ్యుయేటెడ్, అలా అనమాట. ఫ్యాన్సీ చెప్పలు వచ్చినాయి, ఫ్యాన్సీ చెప్పాలంట. వద్దురా నాయన ఫ్యాన్సీ చెప్పలు, కొంచెం సేపు బోరా ప్లీజ్. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6 to 7 months అయింది మా మమ్మీ మా డాడీ దగ్గరికి వెళ్ళి నేను. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను మేలో. పెద్దోడికి హాలిడేస్ వచ్చినాయి కాబట్టి పిల్లలిద్దరిని తీసుకొని అక్కడికి పోతాను. 1 month అక్కడ ఉంటా మేలో. ఇంకా ఇక్కడ ఉంది నాకు టైం షూటింగ్ చేయడానికి. మమ్మీ వాళ్ళ ఇంటికి పోతే నేను షూట్ చేయను ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇన్ని మంత్స్ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నేను వీడియోలు తీసుకుంటా కూర్చొని వాళ్ళకి టైం ఇవ్వకపోతే ఎట్లా కదా. అలా అన్నమాట. చాలా ఉంటాయి. ఎక్కడి నుంచి చెప్పాలా? ఏది చెప్పాలి? కొన్ని కొన్ని చెప్పగలుగుతాను. చెప్పలేనివి చెప్పలేను. అందరూ అన్నీ చెప్పరు కదా. ఇట్ అట్లీస్ట్ నా లైఫ్ అయితే ఓపెన్ బుక్ కాదు. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎన్ ఓపెన్ బుక్. సమ్ సీక్రెట్స్ ఐ విల్ కీప్ ఇట్
ఐ విల్ కీప్ ఇట్ విత్ మై సెల్ఫ్ ఓన్లీ. నేను అందరికీ చెప్పను, చెప్పదలుచుకోలేదు. ఐ ఐ వాంట్ సమ్ ప్రైవసీ ఇన్ మై లైఫ్. చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, అన్నీ చెప్తారు, బెడ్రూమ్ విషయాల కాడ నుంచి 4 అవర్స్లో జరిగేది కూడా చెప్పే జానర్లో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఐ కాంట్ షేర్ ఇట్. హోప్ యూ అండర్స్టాండ్. ఎవ్రీథింగ్ ఐ కాంట్ షేర్. అండ్ నో వన్ రిస్ట్రిక్ట్. యా, ఈ క్వశ్చన్ కూడా అడిగినారు, మీ ఇంట్లో ఎవరు మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయరా మీరు వీడియోస్ చేస్తాను? నో వన్ రిస్ట్రిక్ట్ ఎట్ హోమ్. సీరియస్లీ, ఎవరికి అంత టైం లేదు నేనేం చేస్తున్నాను అని నా లైఫ్లో పీప్ చేసి చూసుకుంటూ ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్పి రెస్ట్రిక్ట్ చేయడానికి మా ఇంట్లో ఎవ్వరికీ అంత టైం లేదు. ఎవ్రీ వన్ ఈజ్ బిజీ ఇన్ దేర్ ఓన్ లైఫ్స్. ఒకవేళ చూసినా కానీ అప్రిసియేషన్, ఏ ఇది నువ్వు చాలా బాగా చేసినావు, ఇది ఇట్లా చెయ్యు ఇంకా బెటర్గా ఉంటుందేమో, ఇంకేమైనా కావాలంటే ఇన్పుట్స్ ఇస్తారు కానీ డీమోటివేట్ చేయరు, డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడరు. దే గివ్ ఓన్లీ అప్రిసియేషన్. టిల్ నౌ ఐ జస్ట్ గాట్ ఓన్లీ అప్రిసియేషన్స్. నువ్వు ఇది చేయకు, నువ్వు అది చేయకు. నో వన్ సెట్ టిల్ నౌ. నో వన్. సో ఎస్, దాట్స్ ఆల్. వీడియో ఎందుకు చేయట్లేదు అన్న దానికి క్లారిటీ దొరికిపోయిందని అనుకుంటున్నాను. అండ్ ఎస్, ఇంకేమన్నా మర్చిపోయానా? నో, నథింగ్. ఇంకేమీ మర్చిపోలేదు. ఇగో నా బుజ్జి మియావ్, నా కొత్త ఫ్రెండ్ ఇంట్లో, నా బుజ్జి మియావ్. దాని పేరు బుజ్జి మియావ్ అని పెట్టుకున్నా. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అండ్ దిస్ వీడియో ఆల్సో ఐ విల్ పోస్ట్ ఆన్ థర్స్డే 10:30 AM అలా. సో స్టే ట్యూన్. మీకు నా ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్సే నాకు మోటివేషన్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. నమస్తే.